హాయ్ ఫ్రెండ్స్, లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనే ఛానల్ స్వాగతం. ఈరోజు నేను టెక్నో పోవాని అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఇది ప్యాక్. ఇప్పుడు మనం ప్యాక్ ఓపెన్ చేసి ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఓకే. సో ఇది వచ్చి మనకు టెక్నో పోవా ప్రో 5G ఫోన్ అండి. ఇది అమెజాన్లో మనకు అవైలబిలిటీగా ఉన్నది. నేను దీపావళి ఆఫర్గా తీసుకున్నాను. ఫోన్ అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడ వచ్చి మనకు ఒక గిర్ర కనిపిస్తుంది కదా, ఇది దీంట్లో RGB లైటింగ్ ఉంటుందని చూపెడుతున్నారు వీళ్ళు. దీంట్లో 66 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందండి. 120 GHz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కెమెరా అనేది ఉంటుంది. ఇక వచ్చి మనకి ఇక్కడ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ రాయటం అనేది జరిగింది. ఇది నేను 8GB ర్యామ్ 256 వేరియంట్లో తీసుకోవడం అనేది జరిగింది. దీని యొక్క డిస్క్రిప్షన్ లింక్ నిన్న కింద ఇస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే మా ఛానల్కి కాస్త సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇక్కడ సీల్ తీస్తున్నాము ఇప్పుడు. ఫోన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండి, ఇంత తక్కువ రేట్లోనే ఈ ఫోన్ దొరకడం అనేది చాలా బాగుంది. సో ఫోన్లో ఏమేమి బాక్స్ అసెసరీస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఎక్సలెంట్. సో ఫస్ట్లోనే మనకు ఫోన్ అనే కనపడుతోంది. ఫోన్ వచ్చి 55,000 మిల్లీ యాంప్స్ బ్యాటరీ ఉంటుంది. దీంట్లో 68 వాట్స్ ఉంటుందని చెప్తున్నారు. 256 ర్యామ్, 8GB వేరియంట్. ఇది 6.7 HD FHD ఫుల్ డిస్ప్లే డాట్ ఇన్ డిస్ప్లే మనకు ఉంటుంది. 120 GHz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. 50 MB మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో D6080 MTK 5G ప్రాసెసర్ దీంట్లో ఉందని చెప్తున్నారు. సో టోటల్ ఫోన్ ఈ విధంగా ఉంటుంది మనకు. సో మెల్లగా ఫోన్ తీసేసి చూద్దాం. సో సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంది. దీని బ్యాక్ సైడ్ డిజైన్నే సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉందండి ఇది డిజైన్. సో ఇది ఫోన్ డిజైన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టెక్నో 256 8GB ర్యామ్ వేరియంట్ అని. సో మనం ఈరోజు స్టిక్కర్ తీసి చూద్దాం. సో స్టిక్కర్ తీసేస్తే మనకు ఫోన్ లుక్ అండ్ ఇంటర్ఫేస్ వేరియంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో RGB లైటింగ్ కూడా ఉన్నది. సో మొత్తం మీద ఫోన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇక్కడ వచ్చి మనకు స్పీకర్ ఉన్నది, ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది. సో మైక్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక స్పీకర్ ఇచ్చారు. ఈ కంప్లీట్గా ఇది మెటల్ ఫినిషింగ్ ఉంది, కానీ ఇదైతే మెటల్ ఫినిషింగ్ కాదు, ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఒకసారి కెమెరాస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఒకసారి ఫోన్ ఆన్ చేసి సెటప్ చేసి చూద్దాం. సో ఫోన్ ఆన్ చేయగానే మనకు టెక్నో అని పడుతోంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చూపిస్తోంది. ఇది 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్. చూడండి ఇక్కడ టెక్నో అని ఎక్సలెంట్గా కనపడుతోంది. సో మనము సెటప్ చేసి చూద్దాం. సో ఇండియా, సిమ్ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాడు. నేను తర్వాత సిమ్ ఇన్సర్ట్ చేసి చూస్తాను.
సో వైఫై కనెక్ట్ చేస్తామని అడుగుతుంది, నేను స్కిప్ చేస్తున్నాను. సో హ్యావ్ రీడ్ అండ్ నెక్స్ట్. యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారని అడుగుతుంది. లొకేషను, హలో స్కానింగ్, సెండ్ యూజర్ డయాగ్నిక్ స్టేటస్, టోటల్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తామని అడుగుతుంది. ఓకే యాస్. ఫింగర్ ప్రింట్ సెట్ స్క్రీన్ లాక్ అంటుంది, నేను స్కిప్ చేస్తున్నాను. సో మొబైల్ క్లోన్ చేస్తారు అడుగుతుంది, పాత మొబైల్ నుంచి అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ అని కొడుతున్నాను. సో బటన్స్ చెక్ చేశాను. సో మొత్తం మీద ఫోన్ అనేది లుక్ అండ్ వెరివేషన్ సూపర్ ఉందండి. బ్యాక్లో అయితే లైట్స్ కూడా మనకు వెలుగుతాయి, చాలా ఎక్సలెంట్గా లైటింగ్ అనేది మనకు దీంట్లో కనబడుతుంది. మీరు చూసారా, ఫోన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి మీకు లైటింగ్ చూస్తే సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉన్నది. ఇక్కడ వచ్చి మనకు ఫ్లాష్ కెమెరా కూడా కనబడుతుంది. ఫోన్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీరు ఫోన్ కొనుగోలు చేయొచ్చు. సో ఓకే. సో మొత్తం మీద మనం సెటప్ అయితే కంప్లీట్ చేసేసాము. సెటప్ కంప్లీట్ చేయడం వల్ల ఫోన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఫోన్లోని యాప్స్ వేరియంట్స్ చాలా బ్లోట్వేర్ ఎక్కువగా ఇచ్చారు, చాలా యాప్స్ ఉన్నాయి మనకి. స్నాప్చాట్ అంట, సో వైటీ మ్యూజిక్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనము డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోన్ అయితే చాలా బాగుంది. సో కెమెరా కానీ చెక్ చేస్తే కెమెరా డిపార్ట్మెంట్ చూడు, కెమెరా కూడా చాలా ఎక్సలెంట్గా ఫొటోస్ అయితే తీసుకుంటుంది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ఉందండి దీంట్లో. కెమెరాలో వీడియో రికార్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా, వీడియో రికార్డింగ్ కూడా క్లారిటీ కూడా చాలా చాలా బాగుంది, సూపర్ క్లారిటీగా వస్తుంది. సో దీంట్లో అక్సెసరీస్ కానీ మనం చూస్తే బాక్స్లో ఒక కార్డ్ ఇచ్చారండి. ఇది వచ్చి గ్యారంటీ కార్డ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకు ఒక ఛార్జర్ ఇచ్చారండి. ఇది ఒక టైప్ సి పోర్ట్ కనెక్టర్ ఒకటి. ఛార్జర్ అయితే చాలా బరువు ఉంది, 68 వాట్స్ ఛార్జరు కూడా మనకు ఇక్కడ ఇందులో ఇవ్వటం అనేది జరిగింది. సో అంతేకాదు కేస్ కూడా మనకు ఫ్రీగా ఇచ్చారు. చూసారా, కేస్ అయితే చాలా ఫ్రీ ఉంది. ఒకసారి కేస్ వేసి చూద్దాము, కేస్ వేస్తే ఎలా ఉంటుంది ఫోనుని. సో కేస్ అయితే పర్ఫెక్ట్గా కూర్చోంది, సెట్ అయిపోతుంది. సో కేస్ వేస్తే ఫోన్ అనేది మనకు ఈ విధంగా లుక్ అనేది కనపడుతుంది. ఫోన్ ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఆర్జీబీ లైటింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. డిస్ప్లే బ్రైట్నెస్లో బ్రైట్నెస్ కూడా చాలా ఎక్సలెంట్గా, చాలా ఫోన్ బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎవరికన్నా ఈ ఫోన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, లింక్ క్లిక్ చేసి తీసుకోండి. నేను 2-3 డేస్ ఫోన్ యూస్ చేసిన తర్వాత మీకు ఈ ఫోన్లో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అనేవి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ సపోర్ట్ చేస్తుందండి, ఛార్జింగ్ కూడా. నెక్స్ట్ వచ్చి ఫోన్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. 5G 5 బ్రాండ్స్ని ఇదైతే మనకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెప్తోంది. మంచి ప్రాసెసర్తో మనకు లభిస్తుంది. సో
సో ఇక్కడ మన ఫోన్ కానీ చూస్తే దీంట్లో ఫోన్ వర్షన్ 13 ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్ వచ్చి 13 ఆండ్రాయిడ్తో మనకు వస్తుందండి. ఈ వారంటీ కార్డు కూడా అనే ఆప్షన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. మనము ఈ వారంటీ కార్డుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కూడా. 500 మిల్లీ యాంప్స్ బ్యాటరీ ఉందని మీకు కనపడుతుందో లేదో, 500 మిల్లీ యాంప్స్ బ్యాటరీ ఉందని ఇక్కడ చూపిస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఫోన్ యొక్క పేరు తెలియజేశారు, టెక్నో పోవా 5 Pro 5G ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుందండి. ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది. 8 GB ర్యామ్ ఉంది. 8 GB ఎక్స్పాండబుల్ అంటే మనకు వర్చువల్ ర్యామ్ అనేది కనబడుతుంది. బ్యాటరీ వచ్చి 500 మిల్లీ యాంప్స్ ఉన్నది. స్క్రీన్ రెజల్యూషన్ 1080x2640 ఉన్నది. సో మనం ఫోన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.